హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పాలక మండలాల్లో టీడీపీ మరిన్ని విజయాలు లభించాయి. ఇక నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తాక్సిన్ ఎన్నికయ్యారు. ఆమె 41 ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి కరీముల్లా 12 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఫలితం టీడీపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా టీడీపీ అభ్యర్థులు దుర్గపావని, ఉమామహేశ్వరరావు డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. ఈ రెండు స్థానాల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక టీడీపీ విజయం సాధించిన ఈ రెండు నగరాల్లో పార్టీ శ్రేణులు పూర్తిగా సంబరాలు నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పాలక మండలాల్లో టీడీపీ మరిన్ని విజయాలు సాధించాయి. నెల్లూరు నగరపాలక పాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తాక్సిన్ ఎన్నికయ్యారు. అయితే దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి అందిస్తారు. చెప్పండి శ్రీధర్, చెప్పండి. వరుణ్, ఈ మున్సిపల్ ఉపాధ్యక్ష పదవి, మున్సిపల్ వైస్ మేయర్ పదవికి అత్యంత ఆసక్తికరంగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ మన నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే దాదాపుగా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇది మొదటి ఎన్నిక కావడంతో జిల్లాలో పగడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కూడా ఇక్కడికి ఈ ఎన్నిక కార్యక్రమానికి కూడా అంత సిద్ధం కావడం జరిగింది. అయితే ఇందుకు ఒక కారణం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏకపక్షంగా నెల్లూరు నగరపాలక సంస్థను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల అనంతరం ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేగా తిరుగుబాటు బావుట ఎగరేసి ఇటు తెలుగుదేశం పక్షం చేరడంతో ఈ దఫా ఎన్నికల్లో మరోసారి ఆయన ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో పాటు కూడా కొంతమంది కార్పొరేటర్లు ఆయన వెంటే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో వైస్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఒక ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. వీరంతా కూడా వైసీపీకి చెందిన సభ్యులైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వీరంతా కూడా ఎమ్మెల్యేతో రావడంతో ఇటు వారి పదవుల విప్పు జారీ చేసిన నేపథ్యంలో వారంతా పదవులను కోల్పోయే పరిస్థితి ఉందన్న ఉత్కంఠత నెలకొంది. అయితే ఇక్కడ ఒక వ్యూహాన్ని అనుసరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే వీరంతా కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఆమె తెలుగుదేశం వర్గానికి చెందిన ఇండిపెండెంట్ మద్దతు ఇస్తూ కూడా వీరు ఎంపిక చేసుకోవడం జరిగింది. దాదాపుగా 41 ఓట్ల విజయం మద్దతుదారులతో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్నిక అప్రజాస్వామ్యం అంటూ వైసీపీ అంటున్నప్పటికీ కూడా వైసీపీ ప్రథమంగానే ఈ పరిస్థితిని ఊహించి ఇక్కడ విప్పు జారీ చేయడం జరిగింది. ప్రారంభంలోనే విప్పు జారీ చేయడం జరిగింది. వైసీపీ సభ్యులంతా కూడా గతంలో వైసీపీ బ్యానర్తో గెలిచారు. ఇప్పుడు టీడీపీ ఇండిపెండెంట్ ట్యాగ్ తగిలించుకుని వచ్చిన టీడీపీకి ఎలా మద్దతు ఇస్తారు అంటూ కూడా వీరు అభ్యంతరం తెలపడం జరిగింది. అయితే జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ కౌన్సిల్ సమావేశాన్ని డిప్యూటీ మేయర్ ఉప డిప్యూటీ మేయర్ ఎన్నిక కౌన్సిల్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో 12 మంది వైసీపీ అభ్యర్థికి మద్దతుగా చేతులెత్తితే 41 మంది టీడీపీ వర్గంగా భావిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికి చేతులెత్తడం జరిగింది. ఈ విధంగా ఎన్నికల అధికారి ఈ ఉప ఎన్నికను ఖరారు చేయడం జరిగింది. ఇక్కడ మనకు తహసీన్ 48వ డివిజన్ చెందిన తహసీన్ ఈ ఉప డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇదంతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ పార్టీ వారంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ సభ్యులంతా కూడా ఉత్కంఠంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ప్రారంభించి మద్దతుదారులంతా కూడా తహసీన్ కు
తహసీన్ కు మద్దతు తెలపడంతో తెలుగుదేశం వర్గంగా భావిస్తున్న తహసీన్ ను డిప్యూటీ మేయర్ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మనకు జిల్లాలో మరో ఎన్నిక చూసినట్టయితే బుచ్చిరెడ్డిపాలెంలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులంతా కూడా శివకుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. వీరంతా కూడా తెలుగుదేశం పక్షంగా ఇప్పుడు అభ్యర్థులంతా కూడా అటు కార్పొరేటర్లు కానీ ఇటు కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కూడా నిలిచి ఇక్కడ ఈ మున్సిపాలిటీలను వీరు కైవసం చేసుకున్నారు. దాదాపుగా ఇక్కడ మన నెల్లూరులో చూసినట్టయితే మేయర్ కోట్ల శ్రమతో సహా కొంతమంది ఈ వైసీపీ పార్టీని వీడిన పరిస్థితి ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. చూడండి. Right. Thank you, Sridhar, for the clear updates. గత 9 నెలలుగా ఎంత నరకం అనుభవిస్తా ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తా ఉన్నారు. అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడా కూడా ఆయన అమలు చేయకుండా ఈ రోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంటే, ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం, కనిపించింది కొట్టడం, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం, అందరినీ కూడా బెదిరించడం, ఈ పరిపాలన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడాల, రాష్ట్రంలో కూడా ఎక్కడ చూస్తుండరు. నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాల్లో గనక కనీసం 2 నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా, లేకుంటే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసిండేటి. కానీ మీరు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా కనిపించలా. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటది అన్నది మీకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే, కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. ఆయనకున్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ, కూలగొట్టినటువంటి తీరు కానీ, ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో, దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహ్యభావం కలిగింది. సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది, న్యాయపరంగా పోరాటం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు